ప్రైజ్ ద లార్డ్. కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనములు. దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించుచూ ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని, ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ టు ఆల్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినమున్న దేవుని వర్తమానం వీక్షిస్తున్నటువంటి దేవుని ప్రియ బిడ్డలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు, దీవెనలు, మేళ్ళు మెండుగా దేవుడు మీ మీదకి కుమరించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు నీతో మాట్లాడేటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట ఏంటి తెలుసా? ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి మాట. సిలువ చెంత ఆ ప్రార్థనే. ఈరోజు దేవుని వర్తమానం యొక్క హెడ్డింగ్ సిలువ చెంత ఆ ప్రార్థనే. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది దేవుని బిడ్డలు యేసుక్రీస్తును ఆరాధ్య దైవముగా, దేవుడిగా తెలుసుకొని వారి పాపములను వారు ఒప్పుకొని వారు విడిచిపెట్టి ఆయన్ని వెంబడిస్తూ, ఆయన్ని ఘనపరుస్తూ, ఆయన మాటలు వింటూ, ఆయన మాటలలోని మాధుర్యాన్ని చురుక్కుంటూ, ప్రతి దినము సాతాన్ని ఓడిస్తూ, ప్రతి దినము తన్ను తాను పరిశుద్ధపరుచుకుంటూ, ప్రతి దినము నీతివంతుడిగా జీవించుటకు శక్తిని పొందుకుంటూ, ప్రతి దినము నీతి, పవిత్రత, యథార్థత కలిగి చక్కటి దేవుని మార్గములలో నడుస్తూ నిజముగా ఉన్నాము అంటే ఇవి కాక ఎన్నో 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 ఈ విధంగా మనం అడుగులేస్తూ ముందుకు వెళ్తున్నామంటే కేవలం దేవుడి కృప. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు ఒక ఛాలెంజింగ్తో కూడేటువంటి మాట పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, నాకు తెలిసి ఎప్పుడు కూడా ఈ మాట వినిండవు, కానీ దేవుడు ఈరోజు నీతో ఒక ప్రత్యేకమైన రీతిగా మాట్లాడబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏంటి ఈ మాట? ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీతో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేవుని బిడ్డలందరితో కూడా దేవుడు మాట్లాడేటువంటి మాట అండి. ఈరోజు నువ్వు దేవుని చెంతకు వచ్చి ఉన్నావంటే దానికి ఒక ప్రత్యేకమైన దేవుడి ప్రణాళిక ఉంది. నేను మళ్ళీ చెప్తున్న ఈ మాట, ఈరోజు నువ్వు ఈ వర్తమానం వింటున్నావు, లేదా యేసుక్రీస్తు గురించి నువ్వు వర్తమానం వింటున్నావు, దేవుని గురించి నువ్వు తెలుసుకుంటున్నావు అంటే దేవుడి ఉన్నతమైన కృప కృప కృప. రైట్. ప్రియదేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే 2000 సంవత్సరముల కిందట, మళ్ళీ చెప్తున్న మాట, 2000 సంవత్సరముల కిందట కలువరి సిలువలో ఆకాశానికి భూమికి మధ్యలో ప్రభు వేలాడుతూ కలువరి సిలువలో ఆయన పలికిన మాట, ఆ పలికిన మాట యొక్క శక్తియే ఈరోజు మనల్ని అందరినీ కూడా దేవుని దగ్గరికి తీసుకొచ్చిందని చెప్తుంటున్నాను. ప్రియదేవుని బిడ్డలారా, సరే నువ్వు ఎలా సృష్టించబడ్డావో ఈరోజు దేవుడి యొక్క ఉన్నతమైన ప్రణాళిక చొప్పున నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ప్రియదేవుని బిడ్డలారా, రండి చూద్దాం. లూకాసు వార్త 23వ అధ్యాయం 27-28 వాక్యములు. గొప్ప జన సమూహము ఆయన గూర్చి రొమ్ము కొట్టుకొని దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయన్ను వెంబడించిరి. మళ్ళీ ఈ మాట నేను మీతో పంచుకుంటున్నాను, విందాం జాగ్రత్తగా. గొప్ప జన సమూహము, గొప్ప జన సమూహము. యేసుక్రీస్తు వారు సిలువ వేసేటప్పటికే ఒక గొప్ప జన సమూహం ఉంది, చాలా గొప్ప పెద్ద జన సమూహము. ఆయన్ను గూర్చి రొమ్ము కొట్టుకొనొచ్చు, ఆయన్ను గూర్చి రొమ్ము కొట్టుకొనొచ్చు, ఆయన్ను గూర్చి ప్రపంచంలో ఏ వ్యక్తి నిజముగా ఇలా వారి సొంత లాభం కోసం మాత్రమే రొమ్ము కొట్టుకుంటారు, లేకపోతే ఏదో భయంకరమైన విపత్తి నా జీవితంలో జరిగింది, నేను నష్టపోయాను అంటే రొమ్ము కొట్టుకుంటాడు, లేదా నాకు కావాల్సింది దొరకాలని రొమ్ము కొట్టుకుంటాడు. ఈ మాట మనం చూసినట్లయితే చాలామంది సిలువ చెంత ఏం చేస్తున్నారంట, యేసు క్రీస్తు ప్రభువాన్ని చూస్తూ రొమ్ము కొట్టుకొంచు ఉన్నారండి, రొమ్ము కొట్టుకొనుచు ఉన్నారు. ఈ మాట చూడండి, చాలా అద్భుతమైనటువంటి మాట. రొమ్ము కొట్టుకొనుచు ఉన్నారు. ఏంటి కారణం? ఆయన సిలువలో బలియాగముగా మార్చబడుతున్నప్పుడు వీళ్ళు రొమ్ము కొట్టుకొనుచున్నారు అంటే ఇందులో ఒక అద్భుతమైన మాట ఏంటంటే వీరి జీవితంలో వీరు ఏదో చూచారు, ఆ చూచి దాన్ని పట్టుకొని, ఆ చూచిన తర్వాత ఆ చూచిన దాన్ని, ఆ సిలువ యాగాన్ని వీరు చూచారు. ఆ సిలువ యాగము వీరి జీవిత చరిత్రలో
ఎప్పుడు కూడా చూడలేదు, వినలేదు. మళ్ళీ చెప్తున్నా, చూడలేదు, వినలేదు. అది ఎగ్జాక్ట్లీ ఆ జీవితంలో ఆ కలువరి సిలువ ఎదుట యేసుక్రీస్తు యొక్క సిలువ యాగాన్ని చూచి రొమ్ము కొట్టుకొనుచు ఉన్నారు. అప్పటికే పరిశుద్ధాత్మ దేవుడు వారిలో ఒక బలమైనటువంటి కార్యము జరిగిందండి. ఎందుకు తెలుసా ఈ మాట? ఎందుకు ఈ మాట నేను మీతో పంచుకునేది తెలుసా? రొమ్ము కొట్టుకొనుచున్నారు అంటే నిజముగా అప్పుడే వారి హృదయములో ఒక ఖడ్గము దూచుకుపోయింది ప్రియమైన బిడ్డలారా. ఎందుకంటే ఆ దేవాది దేవుడే ప్రపంచములో ఉన్న ప్రతి బిడ్డ యొక్క పాపము నిమిత్తము యేసుక్రీస్తు వారు చేయబడ్డారు. ఆ పాపము యావత్తు కూడా ఆయన మీద వేసుకొని కలువరి సిలువలో పాపం ఎరుగని ఆయన పాపిగా మార్చబడినప్పుడు ఆయన దృశ్యాన్ని చూచిన వారు తట్టుకోలేక, అయ్యా మా కొరకు నువ్వు కలువరి సిలువలో బలియాగంగా మార్చబడ్డావా, మా కొరకు ఎవ్వరు కూడా మా కొరకు ప్రాణం పెట్టలేదు, మమ్మల్ని ఎవరు కూడా ప్రేమించలేరు, మాకు నెమ్మది లేదు, మాకు ఆనందము లేదు, మాకు సమాధానము లేదు, మేము ఎందుకు పుట్టామో తెలియదు, మేము చనిపోతే ఎక్కడికి పోతామో తెలియదు, ఒక భయంకరమైన పాపపు ఊబిలో మేము చిక్కుకుని ఉన్నాము, మిమ్మల్ని విడిపించేవారు లేరు. అయ్యా మా పాపాన్ని నీ మీద వేసుకున్నావా, మా శాపాన్ని నీ మీద వేసుకున్నావా, మా రోగాన్ని నీ మీద వేసుకున్నావా, మేము చేసిన అతిక్రమములు యావత్తు కూడా శిక్ష మా మీద పడాలి, మా నిమిత్తము నీవు ఆ కలువరి సిలువలో శిక్ష భరిస్తున్నావా అని నశించిపోతున్నటువంటి ఆ అందరూ కూడా వారి నిమిత్తం యేసుక్రీస్తు ప్రభువారు శాపగ్రస్తగా మార్చబడి ఆ కలువరి సిలువలో బలియాగముగా మార్చబడుతూ ఒక మాంసపు ముద్దగా కావడం వీళ్ళ కళ్ళతో చూచి రొమ్ము కొట్టుకుంటూ ఉన్నారండి. రొమ్ము కొట్టుకుంటున్నారు. ఇది ఒక అద్భుతమైన సంచలనాత్మకమైనటువంటి మాట. రెండో మాట కూడా నేను మీతో పంచుకుంటాను. దీని వెనుక జరిగేటువంటి ఒక అద్భుతమైన దేవుడి ప్రణాళిక. మళ్ళీ చెప్తున్నా, నీవు ఎందుకు సృష్టించబడ్డావు, నీవు పుట్టుటకు గల దేవుడి ఉన్నతమైన ప్రణాళిక ఏంటో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు ప్రియమైన బిడ్డలారా. రెండో మాట చూద్దామా? దుఃఖించుచున్న జనసమూహం చూడండి, గొప్ప జనసమూహంను ఆయన గూర్చి రొమ్ము కొట్టుకొని దుఃఖించున్నటువంటి చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. చాలామంది స్త్రీలు పురుషులు కూడా ఆయన వెంబడించిరి. రెండో మాట, యేసు వారి వైపు చూచి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తం మీ పిల్లల నిమిత్తం ఏడువుడి. దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఆ కలువరి సిలువలో పలికినటువంటి ఒక అద్భుతమైన, శ్రేష్టమైన, బలమైన గొప్ప మాట, యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు ఏడవకడి, నీ కొరకు నీ పిల్లల కొరకు ఏడువుడి. ఈ మాట చూడండి. ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా మీరు అండర్లైన్ చేసుకున్నట్లయితే, ఇందాక నేను ఒక మాట చెప్పాను మీతో, కలువరి సిలువలో చాలామంది జన సమూహము, అందులో స్త్రీలు పురుషులు యేసుక్రీస్తు చెంతకు వచ్చి రొమ్ము కొట్టుకుంటూ ప్రాలాపిస్తున్నారని మాట మీకు చెప్పానండి. అప్పుడు వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఏడుస్తుంటే ఆ కలువరి సిలువలో పలికిన ఒకే ఒక పలుకు, మాట్లాడిన ఒకే ఒక మాట. ఆ మాట ఏంటంటే, యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు కాదు, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడువుడి. ఏ అద్భుతమైతే వాళ్ళు చూచారో, ఏ ఆశ్చర్యమైతే వారు చూచారో, ఏ సంచలనమైతే వారి కళ్ళతో చూచారో, దాని విషయంలో వారు కార్చిన కన్నీరు, నేను మళ్ళీ చెప్తున్నా, వారు కార్చిన కన్నీరు, మళ్ళీ చెప్తున్నా, వారు ఏడ్చిన ఏడుపు నిజముగా దేవునికి స్తోత్రం. దేవాది దేవుడు దాన్ని చూచి ఈరోజు 2000 సంవత్సరముల కిందట జరిగిన ఆ క్రీస్తు యేసు యొక్క సిలువ యాగాన్ని ఎదుట జరిగిన ఆ కన్నీటితో, అప్పుడు 2000 సంవత్సరముల కిందట ఉన్నటువంటి వారు ఏడ్చిన ఆ ఏడుపుకు ఈరోజు నీవు నేను క్రీస్తు ఎదుట ప్రత్యక్ష సాక్షిగా ఆయన దగ్గరికి తావడం జరిగిందండి. గట్టిగా చెప్పలు కొట్టి దేవుని కనపడతామా? రెండో మాట చెప్తున్నాను, నువ్వు ఎందుకు సృష్టించబడ్డావు అంటే, ఆ దినమున కలువరి సిలువలో యేసుక్రీస్తు బలియాగం అవుతూ ఉన్నప్పుడు ఏ స్త్రీలు, ఏ జన సమూహం అయితే ఆ ప్రత్యక్షతను చూచారో, అప్పుడు వారు ఏ విధంగా అయితే కన్నీళ్లు కారుస్తూ రొమ్ము కొట్టుకుంటున్నారో, ఆ రొమ్ము కొట్టుకుంటూ కన్నీళ్లు కార్చే విధానాన్ని ప్రభు చూచి, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడువుడి అనే మాట
ఇప్పటికి కూడా అది నెరవేర్చబడుతూ ఉంది. ప్రియమైన బిడ్డలారా, వారు చేసిన ప్రార్థనకు ప్రతిఫలంగా దేవుడు 2000 సంవత్సరముల కిందటి నుంచి ఇంతవరకు ప్రపంచంలో పుడుతున్న అనేక మంది బిడ్డలను దేవుడు ప్రత్యేకించి పిలుచుకుంటున్నాడు. కారణం ఏం తెలుసా? వారి కన్నీటి ప్రార్థనతో నీవు సృష్టించబడ్డావు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపరుస్తామా? ఈరోజు క్రైస్తవులు అనబడుతున్నటువంటి వారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎంతోమంది దేవుని బిడ్డలు, బిడ్డలారా, యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆ సిలువ చెంతకెళ్ళి వారి ఆ సిలువ చెంత వారి పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన రక్తముతో కడగబడుతూ దినదినము పరిశుద్ధపరచబడుతూ దినదినము బలాన్ని పొందుకుంటూ దినదినము ఆయనతో కలిసి అడుగులు వేస్తున్నారు అంటే కారణంలో ఒకటే కారణం, నీవు నేను రక్షించబడ్డాము. అంటే ఈరోజు ఈ రక్షణ చాలా మందికి లేదు. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు సిలువ చెంతకు కోట్ల కొలది లక్షల కొలది ప్రపంచంలో జనాలు ఎంతోమంది ఉన్నారు. వారందరూ కూడా సిలువ చెంతకు రాలేదు. అయితే వచ్చిన వారు ఎవరు అంటే ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీవు. ఈరోజు అనేక మంది యేసుక్రీస్తుని తెలుసుకొని బాప్తిసం తీసుకొని వారి పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి మహా గొప్ప దేవుడి మందిరములో చేర్చబడి సత్యము ఎరిగిన వారిగా ఆ 2000 సంవత్సరముల కిందట జరిగిన ఆ బలియాగము నా కొరకే అని 2000 సంవత్సరముల కిందట జరిగిన బలియాగములో మన పూర్వీకుల పాపశాపములు దేవుడు ఏ విధంగా తన రక్తముతో కడిగాడో, వారు ఏ విధంగా కన్నీళ్లు కార్చారో, ఆ కన్నీటికి ప్రతిఫలంగా ఈరోజు మనము మార్చబడి ఆ సత్యము ఎరిగిన వారుగా ఉన్నామంటే కేవలం దేవుడి కృప. కేవలం నేను మళ్ళీ చెప్తున్నాను ప్రియమైన బిడ్డలారా, దేవుని కృప. 2000 సంవత్సరాల కిందట ఆ కల్వరి సిలువలో ప్రభు పలికిన మాటకు ప్రతిఫలంగా వారు కార్చిన కన్నీళ్ళు, వారు చేసిన ప్రార్థనకు ప్రతిఫలంగా ఈరోజు ప్రపంచంలో అనేకుల్ని దేవుడు సృష్టించాడు. అందుకే నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు కొనియాడబడుతున్నాడు, కీర్తింపబడుతున్నాడు, ఘనపరచబడుతున్నాడు, మహిమపరచబడుతున్నాడు, పొగడబడుతున్నాడు. ఆయనే దేవుడని ఆరాధ్య దైవంగా ప్రపంచంలో అనేక చేత పిలువబడుతున్నాడు. ఇది ఎలా సాధ్యం అంటే ఎప్పుడైతే కలువరి సిలువలో 2000 సంవత్సరముల కిందట బలియాగముగా క్రీస్తు మార్చబడ్డాడో అప్పుడు ఏ కన్నులైతే ఏ వ్యక్తులైతే దేవుని చూచారో, ఆ సిలువ యాగాన్ని చూచిన తర్వాత కన్నీళ్లు కార్చి ప్రార్థన చేశారో, ఆ కన్నీటి ద్వారా ఆ ప్రార్థన ద్వారా దేవుడు పలికిన మాట జవాబుగా అనేక మందిని పరిశుద్ధాత్మ దేవుడు అనేక మందిని యేసు ప్రభు ఏం చేశాడు తెలుసా? సృష్టిస్తూ ఉన్నాడండి. 2000 సంవత్సరముల కిందటి నుంచి ఇప్పటి వరకు యేసు క్రీస్తు వారు అనేకుల్ని తన మహిమ కొరకు మనుషుల్ని సృష్టించిన సృష్టికర్త ఆయన దేవుడు. ఆమెన్ చెప్దామా? హల్లెలూయా. ఇది నువ్వు గుర్తుపెట్టుకుంటే నిజంగా ప్రియమైన బిడ్డలారా, నువ్వు ఎందుకు పుట్టావు అనేది నీకు అర్థమవుతుంది. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు మనం చూసినట్లయితే ప్రపంచంలో క్రైస్తత్వాన్ని లేకుండా చేయాలి అని అనుకుంటూ ఉన్నారు. 2000 సంవత్సరాల కిందట బలియాగం జరిగిందో ఆ బలియాగాన్ని లేదు అని నిరూపించడానికి ఈ లోకంలో ఎంతో మంది పుట్టారు. వారి వల్ల కాలేదండి. ఎందుకు తెలుసా? ఆయన సిలువ వేయబడ్డం సత్యం, ఆయన ప్రపంచంలో ఉన్న ప్రతి పాపి కొరకు ప్రాణం పెట్టడం సత్యం, అది చూచిన వాళ్ళు సత్యం, వాళ్ళు కన్నీళ్లు కార్చడం సత్యం, ఆయన కలువరి సిలువలో పలికినటువంటి మాట సత్యం. ఇదిగో మీ కొరకు మీ పిల్లల కొరకు ప్రార్థించండి చెప్పడం సత్యం. ఆ ప్రవచన వాగ్దానము ఆ కన్నిటితో సృష్టించబడిన వారిమే. ఈరోజు నీవు నేను ఈ తరములో మళ్ళీ చెప్తున్నా, ఈ తరములో నీవు నేను మనకున్న వంశములో, మనకున్న జాతిలో, మనకున్న కులములో, మనకున్నటువంటి ఆయా రకరకాల జాతుల వంశాలలో దేవునిచే పట్టబడి దేవునిచే సృష్టించబడి సకల ప్రజల కొరకు ప్రభు వారి పాపముల నిత్యం కలువరి సిలువలో ప్రాణం పెట్టాడని సత్యము తెలుసుకొని ఆయనకు సాక్షిగా ఉండి ఆయన్ను గణపరచకు దేవుడే సృష్టించినటువంటి దేవుని ఉన్నతమైన ప్రణాళికతో నువ్వు సృష్టించబడిన దేవుని ప్రియ బిడ్డవు. గట్టిగా చెవులు కొట్టి దేవుని కనపడదామా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన ఈరోజు ఈ సత్యాన్ని అనేకులు తెలుసుకోలేకుంటున్నారు. ప్రియమైన దేవుడి వాక్యంలోకి వెళ్దాము. చాలా గొప్ప విషయాలు నేను మీతో ఈరోజు పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నానండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమై ఏర్పాటును గురించి మీరు వినియున్నారు. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనం వల్ల నాకు తెలియబరచబడినదను సంగతిని గూర్చి మునుపు
సంక్షేమంగా వ్రాసి తిని ఈ మాటలో గొప్ప అద్భుతమైన మాట ఏంటంటే ప్రియమైన బిడ్డలారా చూడండి, మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమై అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఆ సంఘములో ఉన్న ప్రతి బిడ్డ విషయంలో కూడా మాట్లాడుతున్నాడండి. మీ కొరకై చూడండి మాట, మీ కొరకై ఈరోజు వాక్యం వింటున్నటువంటి మీ కొరకై, ప్రపంచవ్యాప్తంగా దేవుని ఆరాధిస్తున్నటువంటి దేవుని బిడ్డలు అందరి కొరకై, దేవుని సేవకుడిగా నేను చెబుతున్నటువంటి మాట ప్రియమైన బిడ్డలారా, దేవుని కృప విషయమై ఏర్పాటును గూర్చి మీరు వినియున్నారు. దేవుని కృప విషయమై ఏర్పాటు ఏంటి మాట? నెంబర్ 1, నువ్వు యేసుక్రీస్తు యొక్క సిలువ యాగాన్ని తెలుసుకుని ఉంటున్నావంటే కేవలం దేవుడి కృపే. ఎందుకంటే ఆ సిలువ చెంత మనకు పాపక్షమాపణ, ఆ సిలువ చెంత మనకు సమాధానం, ఆ సిలువ చెంత మనకు రక్షణ, ఆ సిలువ చెంత మనకు నిజంగా దేవుడి ఉన్నతమైన ప్రణాళిక. ఆ సిలువ మార్గం ద్వారా నీవు నేను ప్రపంచంలో ఎంతమంది ఉంటున్నారో వారందరూ కూడా పరలోకానికి వెళ్ళవలసినటువంటి వారమే ఉంటున్నాం ప్రియమైన బిడ్డలారా. కాబట్టి ఆ దేవుని సిలువ చెంత మనం ఉన్నాము అంటే కేవలం దేవుడి కృపే. రెండో మాట చెప్తున్నా, మన తల్లిదండ్రులు కాదు, మన పూర్వీకులు కాదు, మనము చేసుకున్న గొప్ప బలమైనటువంటి కార్యాల ద్వారా నీవు నేను సృష్టించబడలేదు. ఈ కృపలోనికి రాలేదు. కేవలం దేవుడి కృప నిన్ను అలా ఎంచుకున్నాడు అంటే, అలా దేవుడు నిన్ను పిలుచుకున్నాడు అంటే, అలా దేవుడు నిన్ను పట్టుకున్నాడు అంటే, అలా దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు అంటే, అలా దేవుడి గురించి నీకు తెలియజేసే కృప వచ్చింది అంటే, లేదా దేవుని సువార్త నీ దగ్గరికి వచ్చిందంటే, నన్ను అడిగితే ధైర్యంగా చెబుతున్నా, దేవుడు కృపగల దేవుడు యోగ్యత లేని నీకు యోగ్యతనిచ్చి దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తే తప్ప ఆ కృప చెంతకు నువ్వు రాలేవండి. ఛాలెంజింగ్తో కూడిన మాట. అయితే దేవుని వాక్యం చెప్తుంది, ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి అనేకుల మీదకి ఏమొచ్చిందంటే దేవుని కృప. ఈరోజు యేసును ఆరాధిస్తున్నావంటే, యేసును నువ్వు ప్రేమిస్తున్నావంటే, యేసుక్రీస్తును నమ్మి బాప్తిసం తీసుకున్నావంటే, యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించావంటే, మొట్టమొదటి మాట నీ జీవిత కాలం అంతా గుర్తుపెట్టుకునేటువంటి మాట, దేవుని కృప నీ మీదకి దిగి వచ్చిందండి. రెండో మాట చెప్తున్నాను చూడండి, ఈ మాటలో రెండోదంటే దేవుని వాక్యం చెప్తుంది దేవుడి ఏర్పాటు. చెప్పులు కొట్టి దేవుని కనపడదామా అంటే ఈ మాటలోని అద్భుతమైనటువంటి ఆలోచన ఏంటి అంటే, ఎంతమంది యేసుక్రీస్తును నమ్మి బాప్తిసం తీసుకొని ఆయన ఆరాధిస్తున్నారో, ఆయన చిలువ చెంతకు వచ్చి ఉన్నారో, మళ్ళీ చెప్తున్నా, వారి పట్ల దేవుడి ఏర్పాటు చాలా గొప్పది. గట్టిగా చెప్పులు కొట్టి దేవుని కనపరుస్తారా? ఈరోజు సిలువ చెంతకు వచ్చిన నీ పట్ల దేవుడి ఒక ఏర్పాటు ఉంది అనేది మర్చిపోద్ది ప్రియమైన బిడ్డలారా. సో ఆ ఏర్పాటు ఏంటి అనేది ఈ వర్తమానంలో కానీ లేకపోతే నెక్స్ట్ వచ్చే వర్తమానంలో కానీ నేను మీతో పంచుకుంటున్నా. చాలా ప్రాముఖ్యమైన విషయం, దేవుడి ఏర్పాటు నీతో ఉంది. దేవుడి ఏర్పాటు అంటే ఏంటి? దేవుడి ఏర్పాటు అంటే ఏంటి? ఒక మాట మనం గమనించినట్లయితే, దేవుడు సర్వ సృష్టిని కలగజేసినప్పుడు ఇది మంచిది, ఇది చేయాలి అనే ఒక అద్భుతమైన మంచి ఉద్దేశంతో సమస్తాన్ని దేవుడు సృష్టించాడండి. అయితే రెండో మాటగా ఏంటంటే, సిలువ చెంతకు వచ్చిన నీ జీవితంలో కూడా ఒక అద్భుతమైన ఏర్పాటు ఉంది ప్రియమైన బిడ్డలారా. సిలువ చెంతకు వచ్చిన నీ జీవితంలో కూడా ఒక అద్భుతమైనటువంటి ఏర్పాటు ఉంది. ఇది నువ్వు మర్చిపోద్దండి. బైబిల్ పట్టుకొని నడుస్తున్నావు అంటే ఒక ఏర్పాటు ఉంది. వాక్యం వింటున్నావంటే ఒక ఏర్పాటు ఉంది. రక్షించబడ్డావు అంటే ఒక ఏర్పాటు ఉంది. ఆయన ఆరాధిస్తున్నావు అంటే ఒక ఏర్పాటు ఉంది. నువ్వు ఆయన వైపు త్రిప్పబడ్డావు అంటే ఒక ఏర్పాటు ఉంది ప్రియమైన బిడ్డలారా. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, దేవుని కృప నీ మీదికి దిగి వచ్చింది. రెండోది ఒక దేవుని ఏర్పాటు. ఇదే మాట నేను మీకు మళ్ళీ చెప్తున్నా. 2000 సంవత్సరముల కిందట కలువరి సిలువలో యేసుక్రీస్తు వారు బలియాగముగా మార్చబడుతున్నప్పుడు ఆ బలియాగం దగ్గరికి ఎంతోమంది వచ్చి కన్నీళ్లు కార్చారు. మళ్ళీ చెప్తున్నా, కన్నీళ్లు కార్చారు, రొమ్ము కొట్టుకున్నారు. ఆ సిలువ యాగము ద్వారా కన్నీళ్లు కార్చడం, రొమ్ము కొట్టుకోవడం జరిగినప్పుడు దేవుడు వారితో మాట్లాడినటువంటి ఒకే ఒక మాట, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి అన్న ఆ యేసుక్రీస్తు యొక్క మాట ఆ సిలువలో నెరవేర్చబడినప్పుడు వారు కార్చిన కన్నీళ్లకు నువ్వు సృష్టించబడ్డావు. ఈరోజు నువ్వు కారుస్తున్న ప్రతి కన్నీటికి కూడా సిలువ దగ్గర జవాబు ఉంది అని ఒక దైవజనుడిగా నేను నీతో పంచుకుంటున్నాను. ప్రియమైన బిడ్డలారా, నువ్వు వేటి కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావో వాటన్నిటిని చూస్తున్నటువంటి దేవుడు ఆ సిలువ చెంత జవాబు ఉంది. దానికి ముందుగా దేవుడి వాక్యం చెప్తుంది, నీ విషయంలో దేవుడికి ఒక బలమైన గొప్ప ఏర్పాటు ఉంది. ఈ మాటను మరొకసారి మనం పూర్తి చేసుకుందాం.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వాక్యం. నేను మొదట చెప్పాను, 2వ వాక్యంలో మొదటగా దేవుని కృప నీ మీదికి దిగి వచ్చింది, రెండవది దేవుడి ఏర్పాటు ఉంది, మూడవది ఏంటి చూద్దామా. 7వ వాక్యం, అయితే మనలో ప్రతి వానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇవ్వబడెను. చపలు కొడి దేవుని గణపరుద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి ఘనమైన శ్రేష్టమైన నామానికే సమస్తమైన మహిమ కలుగునుగాక. చూడండి, ఈ మాట పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఒక ఉన్నతమైన ఉద్దేశం ఏంటంటే, నీతో ఏదో దేవుడు చేయించుకోవాలనుకున్నాడండి. దేవుడు అందరికీ అన్నీ ఒకేసారి ఇవ్వడు. దేవుడు పర్పస్ ఏంటంటే, ఒక్కొక్కరిని ఒక పని కొరకు, గాడ్సన్ ఒక పని కొరకు, అలాగనే నిన్ను ఒక పని కొరకు, ఒక్కొక్క దైవజనుని ఒక పని కొరకు, ఒక్కొక్క ప్రవక్తను ఒక పని కొరకు, ఒక్కొక్క విశ్వాసిని ఒక ప్రత్యేకమైన ఆలోచనతో ఆయన నామ మహిమ ఘనత కొరకు నీవు నేను సృష్టించబడ్డామనే సత్యాన్ని నువ్వు మర్చిపోద్దు. ఇప్పుడు దొనిపెట్టారా? అందుకే ఈ మాట రాయబడింది. ఏమని రాయబడింది తెలుసా? అయితే మనలో ప్రతి వానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క 2000 సంవత్సరముల కిందట కన్నీటితో కార్చిన ఆ ప్రార్థనకు నువ్వు సృష్టించబడ్డావు. రెండోది, ఇప్పుడు దేవుడు ఏం చేయబోతున్నాడు నీ జీవితం అంటే దేవుని వాక్యం చెప్తుంది, ప్రతి వానికిని అంటే ప్రతి వాణి కలగజేసింది దేవుడే. అయితే ప్రతి వానికిని చూడండి, దేవుని వాక్యం చెప్తుంది. ఇప్పుడు దేవుని బిడ్డరా, క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున వరము యొక్క పరిమాణము చొప్పున అంటే ఒక్కొక్కరికి ఒక వరము దేవుడి ఉన్నతమైన ప్రణాళిక నీ పట్ల ఏముందంటే, ఒక వరము దేవుడు ఎవరి ద్వారా ఏ కార్యము జరిపించుకోవాలనో ముందుగా ఫిక్స్ చేయబడి, దేవునిచే తయారు చేయబడి, దేవుని చిత్తము చేయుటకు, దేవునిలో తన ప్రణాళికను పూర్తి చేయుటకు నువ్వు సృష్టించబడ్డావు అనే మాట నువ్వు మర్చిపోద్దు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో తెలుసు, ఎవరికి సువార్త చెప్పాలో తెలుసు, నీ సాక్ష్యం ద్వారా ఎంతమంది మార్చబడాలో తెలుసు, నువ్వు మందిరంలో ఏ పని చేయాలో, ఏ మందిరంలో ఉండాలో తెలుసు, ఏ సేవకుడి దగ్గర ఉండాలో దేవునికి తెలుసు, నీ ద్వారా ఎంతమంది బాప్తిసం తీసుకోవాలో దేవునికి తెలుసు. ఈ పరిచర్య యావత్తు కూడా ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది దేవుని బిడ్డలకు రకరకములైనటువంటి వరములతో దేవుడు వారిని సృష్టించాడని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, అయితే ఇంకొక మాట కూడా మనం చదువుకొని ముందుకెళ్దాం. ఏంటి ఆ ఇంకొక మాట? 2వ తిమోతి 1వ అధ్యాయము 9వ వాక్యం నుంచి చదువుకుందాం. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడి ఉన్నది. అనాది కాలముననే ఈ మాట చాలా బాగా మీరు అండర్లైన్ చేసుకుని ప్రియమైన, అనాది కాలం, ఎప్పుడో ఈ పుట్టుక గురించి దేవుడు ఎంతగా థింక్ చేశాడు అంటే, నన్ను అడిగితే యేసు ప్రభు వారు పుట్టక తలికే నువ్వు పుట్టావు. యేసు ప్రభు వారు పుట్టక తలికే. ఆ యేసు ప్రభు వారు పుట్టిన తర్వాత ఆయన కలువరి సిలువలో బలియావుగా మార్చబడిన తర్వాత ఆయన గురించి ప్రకటించుటకు 2025లో ప్రకటించుటకు నేను పుట్టాను. 2000 సంవత్సరముల తర్వాత ఒక 60, 70, 80 ఏళ్ళు ఉండొచ్చు నీకు. మేబీ నీ వయసు ఎంత ఉందో నాకైతే తెలియదు, కానీ నువ్వు ఎందుకు పుట్టావు అంటే, ఆయన ఉన్నతమైన సంకల్పం చొప్పున యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని నీ నోటితో నువ్వు ఒప్పుకొని దానికి సాక్షిగా ఆయన్ను గణపరచుటకు, ఆయన ఆరాధించుటకు, ఆయన్ను కొనియాడుటకు దేవుని వాక్యం చెప్తుంది. అనాది కాలపు ముందే, అనాది కాలం ఎప్పుడో చూడండి, దేవుని ఏర్పాట్లో క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది. క్రీస్తు యేసునందు మీరు పుట్టాలి, మీరు పుట్టి దేవునికి ఘనత తీసుకురావాలి. అంతే. మనమందరం కూడా క్రీస్తు మహిమ కొరకు దేవుడే మనల్ని పుట్టించాడు అని మాట ఈరోజు మీ అందరితో కూడా నేను పంచుకుంటున్నాను. ప్రియమైన బిడ్డలారా, మరి దేవునితో సృష్టించబడిన క్రైస్తవులను లేకుండా చేయడం ప్రపంచంలో ఎవరి తరమైన అవుతుందా అంటే అది ఇంపాసిబుల్. ప్రపంచ దేశ నాయకులు యావత్తు కూడా ఒకటైనా ఎవరి తరము కూడా కాదండి. ఎందుకు తెలుసా?
క్రైస్తవులు దేవునిచే సృష్టించబడ్డారు. ఎందుకు సృష్టించబడ్డారు తెలుసా? 2000 సంవత్సరముల కిందట ఏ బలియాగం అయితే జరిగిందో ఆ బలియాగం కరెక్టు అని చెప్పుటకు శ్రమలైనా, నిందలైనా, అవమానాలైనా, వేదనలైనా, శోధనలైనా, భయంకరమైన విపత్తులైనా, చివరికి చంపుతామన్నా చనిపోయేదానికి సిద్ధమై తన రక్తము భూమి మీద మొరపెడుతుంది దేవునికని, తన పట్ల దేవుడి ప్రణాళిక పూర్తి కాయడానికి దేవునిచే సృష్టించబడినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అంటే క్రైస్తవులు. ఎవరు వీళ్ళంటే 2000 సంవత్సరముల కిందట బలియాగము చూచినటువంటి తరువాత వారి ప్రార్థనను, వారి కన్నీటిని చూచి దేవుడు సృష్టించినటువంటి ఆ జనాంగము ఎంతవరకు వీళ్ళు ఉంటారంటే భూమి ఆకాశం ఉన్నంత వరకు వీరు పుడుతూనే ఉంటారు. రెండోది, యేసుక్రీస్తు రాకడ వరకు వీరిని దేవుడు సృష్టిస్తూనే ఉంటాడు. వీరిని ఆపడం ప్రపంచంలో ఎవరి తరము కూడా కాదు. ఇప్పుడు దొరికిలేరా ఆ 2000 సంవత్సరముల కిందట జరిగిన బలియాగానికి గుర్తుగా ఆయన సృష్టికర్త అయిన దేవుడు సృష్టించుకున్నటువంటి సైన్యము ఎవరంటే ఈ క్రైస్తవులు. ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డకు వారి పాపములకు విడుదల, వారి పాపములకు ప్రాయశ్చిత్తముగా కలువరి సిలువలో యేసు ప్రభు ప్రాణం పెట్టాడనే సత్యము తెలుసుకున్న వారు నిజంగా గ్రేట్. అప్పుడు వారు సాక్షి. ఇదే మాట పలుకుటకు ఇప్పుడు సజీవులమై ఉండి దేవుడి గురించి ప్రకటిస్తున్నటువంటి, రక్షించబడి నిజముగా యేసుక్రీస్తు నిజమైన దేవుడని నమ్మి ఆయన మార్గంలో నడుస్తున్న క్రైస్తవులు అనబడిన వాళ్ళు నేను అనేకులు కూడా ఈరోజు క్రీస్తుకు సాక్షులుగా ఉన్నారు. ప్రియమైన బిడ్డారా, దేవుడి వాక్యం సెలవిస్తుంది 2000 సంవత్సరముల కిందటనే యేసు ప్రభు చనిపోతే ఆయన గురించి ప్రకటించుడికి దేవుడు ప్రత్యేకించుకొని మనల్ని పుట్టించాడని దేవుడి వాక్యం చెప్తుంది. ప్రియమైన ఎంత గొప్ప అద్భుతమైనటువంటి మాట ఈ మాట చూడండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నిజముగా నీకు వెలకట్టలేని వందనాలు చెల్లిస్తున్నా. ఈరోజు ఒక సత్యం తెలుసుకున్నాం నాయన. 2000 సంవత్సరం కిందట కలువరి సిలువలో బలియాగంగా మార్చబడినప్పుడు ఆ సత్యాన్ని చూచినప్పుడు నాయన, అక్కడున్న జనములు రొమ్ము కొట్టుకుంటున్నప్పుడు నువ్వు పలికిన ఒకే ఒక మాట, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవడి అన్నావు. ఆ సంఘటన చూచి మా పాపాల నిమిత్తం కలువరి సిలువలో నువ్వు ప్రాణం పెట్టినప్పుడు వారు కార్చిన కన్నీటికి ప్రతిఫలంగా 2000 సంవత్సరములు తండ్రి దాటిందయ్యా. ఇంతవరకు అనేకులు నువ్వు సృష్టించావు. నీ సాక్షి కొరకు నువ్వు కలువరి సిలువలో ప్రాణం పెట్టింది సత్యము అని ప్రకటించుటకు సృష్టికర్త అయిన దేవుడు అది కళ్ళకు కట్టినట్టుగా చూచినటువంటి వారిని అనేకులని తండ్రి మాంసపు ముద్దగా మేమైతే తండ్రి సృష్టించక తలికే నీవు నీ గురించి సాక్ష్యం ఇచ్చుటకు మమ్మల్ని పుట్టించావనే సత్యం ఈరోజు మీరు మాట్లాడారు తండ్రి. నీకు వెలకట్టలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈరోజు ఎంతోమంది అయితే నాయన ఈ వర్తమానం వింటున్నారో నాయన, వారి పట్ల నీ ఉన్నతమైన ప్రణాళికను బట్టి, వారి పట్ల నీకు ఉన్నతమైన తలంపులను బట్టి, వారిని సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవా, నీ ఉన్నతమైన ఆలోచనలు యావత్తును కూడా పూర్తి చేయండి. ఎవరిని ఎక్కడ నిలబెట్టి నీ మహిమ కొరకు వాడుకోవాలనుకున్నావో, ఎవరిని ఎక్కడ నిలబెట్టి నీ నామం గణపరచబడాలనుకున్నావో, నీ ఉన్నతమైన ఏర్పాటు నాయన ప్రతి బిడ్డ జీవితంలో జరిపించండి. ప్రతి బిడ్డ నీకు సాక్షిగా ఉండుటకు, ప్రతి బిడ్డ తండ్రి ప్రతి బిడ్డ జీవితము నాయన నీ సాక్ష్యాన్ని ప్రకటించుటకు, సాక్ష్యాన్ని చూపించుటకు నాయన నీ బిడ్డలు సాక్షులుగా ఉండుటకు కృప చూపించమని, నీ సమాధానము, నీ దీవెన, నీ మేళ్ళు, నీ ఆశీర్వాదాలు, నీ స్వస్థత, నీ బలము అయ్యా నీ బిడ్డలకు దయచేయండి. నీ బిడ్డలకు విరోధముగా రూపొందింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లకుండా లయపరచండి. మహిమగల తండ్రి, నీ యొక్క 2000 సంవత్సరముల కిందట ఏ బలియాగం అయితే నువ్వు చేయబడ్డావో ఆ బలియాగము నువ్వు సాక్ష్యం ఇచ్చడానికి మేము సృష్టించబడ్డామని మాట్లాడావు. ఆ సృష్టించబడిన మేము బ్రతుకు దినములల్లా ఆ సాక్ష్యాన్ని చెబుతూ, ఆ సాక్ష్యానుసారంగా మేము జీవిస్తూ నీకు మహిమ తెచ్చినట్లుగా నీ కృప మాతో నిరంతరము ఉంచమని యేసు పేరుతో ప్రార్థించి దీవెనలను పొందియున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమెన్.